ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగానే ఉంటది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి నాకు. నేను అనుకోవట్లేదు, నా సపోర్ట్. ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్. రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. సోనియా చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలంటే పాము పాటలాగా తాడిగా మస్తు ఆడారు మేడం. మళ్ళీ సోనియా గురించి చెప్పండి మేడం. సోనియా నాకు, నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోట్రే అవుతుంది మాకు తెలియదు. సో వి వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యాను. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ టూ అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ ఆ వీక్నెస్, ఇది మా అందరికి తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా కోపం వచ్చే లోపల కూడా. ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చాను. నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం మీరు జెన్యూన్ గా ఆడిరని బయటికి వచ్చిరా? ఐ డోంట్ నో, మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒకటే అర్థం అవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నా నుంచి. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సీ ఇస్ ఐమ్ రియల్లీ సారీ. కానీ నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు